ప్రధానంగా టోటల్గా ఈ అసెంబ్లీ ఎపిసోడ్ మన ప్రమాణ స్వీకారం కానీ ఆ మరుసటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణం ఇదంతా మనం చూసాం, ప్రొటెం స్పీకర్ ఎంపిక కానీ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా గౌరవం ఇచ్చాము అనేది టీడీపీ చెప్తోంది. ఎమ్మెల్యేలు అడిగారు కాబట్టి ఆయనకి మంత్రుల తర్వాత ఆర్డర్లో ప్రమాణం చేయించారు. యాక్చువల్గా అయితే సాధారణ ఎమ్మెల్యేలాగే చేయాల్సి వచ్చేది. ఈరోజు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి రివర్స్ అవుతూ స్పీకర్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ, సో ప్రజలే మ్యాండేట్ ఇవ్వలేదు ఆయనకి, బట్ నన్ను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న తీరుని ఎలా చూడాలంటారు? చాలా కామెడీ పీస్ అండి. అతను కామెడీ ఆర్టిస్ట్, కామెడీ విలన్ ఒక రకంగా చెప్పాలంటే. లేకపోతే నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎట్రాస్తాడు, ఏమన్నా అవకాశాలు ఏమైనా ఎలాగిస్తారు? ఇప్పుడు అది ఎలా ఉందంటే నేను సోషల్ మీడియాలో చూశాను. ఇప్పుడు ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోవడం కూడా నన్ను ప్యాచ్ చేస్తాను క్లాసులోకి వస్తాను అన్నట్టు ఉంది. అవునా కదా? నన్ను ప్యాచ్ చేయండి, పాస్ మార్కులు వేస్తానే వస్తాను నేను అన్నట్టు బెదిరించినట్టు ఉంది. అప్పుడు సిగ్గుండాలి కదండి. జనం నిన్ను చీత్తు అని కాండ్రించి ఉమ్మేశారు. నీ అవకతవక పరిపాలన చూసిన తర్వాత, నీ చేతగాని దద్దమ్మ చవట పరిపాలన చూసిన తర్వాత, దానికి తోడు అరాచకం. ఇప్పుడు చేతగాని చవట దద్దమ్మ అనుకోండి, హాని ఉండదు, నష్టం ఉంటుంది. కానీ నష్టం వేరు, హాని వేరు. ఇతని వల్ల నష్టము హాని ఏకకాలంలో జరిగినాయి రాష్ట్రానికి. కాబట్టి ఇతను అన్ని విధాల భ్రష్టుడు. ప్రజలు ఇటు వద్దురా బాబు మాకు దెయ్యంలో ఫీల్ అయ్యారు. ఈవిల్ ఇన్స్టింక్ట్ అతను, బ్యాడ్ ఈవిల్. కాబట్టి అతను వద్దనుకున్నారు. అతను ప్రజలు వద్దన్న తర్వాత ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాదంటే తప్పు కదా ఎవరైనా. అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా అవకాశం ఇవ్వకూడదు అతనికి. పోనీ ఇచ్చారంటే అతను నిలబెట్టుకున్నాడా? వెంటనే మర్నాడు పేపర్లో ఏం రాశారు? అది చూసిన తర్వాత అయినా కానీ అతన్ని ఏ రకమైన గౌరవానికి అర్హత లేదు అతనికి. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు వచ్చి, వాళ్ళ కార్యకర్తలు అందరూ అందరూ ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం వాళ్ళకి భయపడిపోతలేదు అతను, వాళ్ళ పార్టీ వాళ్ళకి భయపడిపోతున్నాడు. ఎలా హంగ పారిపోయాడు? ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు కదా. వాళ్ళందరికీ ఒక రకమైన జంతువులాగా తయారు చేశాడు వాళ్ళందరినీ. కరిసేయటమే వాళ్ళ పని. వాళ్ళకి ఒక రకమైన మత్తు మందు ఇచ్చినట్టుగా, ఒక డ్రగ్ ఇచ్చినట్టు డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోయారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఒక డ్రగ్ లాగా వాళ్ళకి, జగనో డ్రగ్ అది తీసుకున్నారు వాళ్ళు. ఇంకా విచ్చిలో ఉండరు కొంతమంది, అది ఎక్కువైపోయి కరిచేస్తారు, అతన్నే కరుస్తారు. వాళ్ళకే భయపడే పోయాడు. గతంలో ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని లెటర్ రాస్తున్నాడు. తర్వాత నన్ను ఒకసారి ముఖ్యమంత్రి కింద ఉండేవాడిని అంటాడు. ఏం చేస్తారు? ఇస్తారా? అంటే ఇప్పుడు నెలకు మీరు ఈ నెల మీరు ఉండండి, వచ్చే నెలలో నాకు ఇవ్వండి అన్నాడు అనుకోండి, ఇస్తారా? అడుగుతాడు. ఇప్పుడు మీకు ఒంటే వ్యాపారి కదా, మా చిన్నప్పుడు చదివి నాన్నిటేల్లో వచ్చేది. ఒక ఎడారిలో ఒక ఒంటే వ్యాపారి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక గుడారం ఉంటుంది, రాత్రికి గుడారం వేసుకుంటాడు, చలి పెడతా ఉంటుంది. వ్యాపారి లోపల పడుకుంటాడు, ఒంటిని బయట వదిలేస్తాడు. కాసేపటికి ఆ ఒంటి వ్యాపారిని కాలు నాకుతుంది. ఏంటి అని ఇతలకు వస్తాడు. అయితే నాకు బాగా చలి పెడుతుంది, తలకాయ ఈ చెవుల్లో గాలి వెళ్ళకుండా తల పెట్టుకుంటానంటుంది. సరే మనం ఒంటే కదా అని పెట్టుకుని ఇస్తాడు. కాసేపటికి ఈపికి చలి వస్తుంది అంటుంది, తర్వాత ముడ్డుకి వస్తుందని మొత్తానికి వచ్చి ఆడిని బయటకు తోలుతుంది. అనే కదా. అంటే దాని అర్థం ఏంటంటే, సారాంశం, దాని నీతి ఏంటంటే, మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే, అర్హత లేని వాడికి అందలం ఎక్కించకూడదు, అర్హత లేని వాడికి అవకాశం ఇవ్వకూడదు, అపాత్ర దానం చేయకూడదు, అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచిదనం ప్రదర్శించకూడదు అనేటువంటి దానికి మోరల్ ఆఫ్ స్టోరీ. ఇక్కడ వీళ్ళు చాలా మంచివాడు అనిపించుకోకలే అవసరం లేదు, మీరు మంచివాళ్లే, మీరు కొత్తగా మీకు సర్టిఫికేట్ ఎందుకు? అతను అకారణంగా మీ తప్పు చేయకుండా ఆడు వచ్చినాడు కొల్లు రఘురామరెడ్డి మిమ్మల్ని ఎలాగ హ్యాండిల్ చేసాడు అవన్నీ గుర్తు తెచ్చుకోండి. కోపన్నారం తెగిపోకూడదు, ముడేసుకుని పెట్టుకోవాలి. మీరు తెగిపోయిందాన్ని ముడేసుకుని పెట్టుకోవాలి. ఓకే, మీ ప్రభుత్వం అటువంటిది కాదు, మీ ఉద్దేశం అటువంటిది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే, వాళ్ళ కుటుంబాన్ని కించపరిస్తే, ఆయన్ని అభిమానించేవాళ్ళు, లేకపోతే మాలాంటి సమాజం, పౌర సమాజం, అయ్యో పాపం కదా ఇదని మాకు ఆవేదన చెందాం, ఆందోళన చెందాం. ఈయన జైల్లో పెట్టి అక్రమంగా ఈయన హింసిస్తుంటే ఏమైపోతాడా, ఆయన చంపేస్తారేమో అని కూడా బాధపడటం. అలా కొంతమంది గుండెలు ఆగిపోయినాయి కూడా. వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.